మీనరాశి వాళ్ళందరికీ 24వ తారీఖు డిసెంబర్ నుంచి 30వ తారీఖు డిసెంబర్ వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి శని గురువు యొక్క ఆధిపత్యం చాలా బాగుంది, గురువు యొక్క స్థితి బాగుంది. ఈ రాశి వాళ్ళకి శుక్రుడి యొక్క మార్పు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ వారం మొత్తం మీద అని కానీ చూసుకుంటే, ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు జాగ్రత్తగా నడపాలి. బంధువులతో స్నేహితులతో లేనిపోని గొడవలకి దిగకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక కుజుడి యొక్క మార్పు అదృష్టం కాస్త బాగానే మెరుగవుతుంది. తండ్రి సహకారం పూర్తిగా ఉంటుంది, ధర్మంగా న్యాయంగా ఉంటారు. ఈ మార్పులు కొన్ని ఉన్నాయి. ఇక జనరల్గా చూస్తే ఈ రాశి వాళ్ళకి ఆత్మ ధైర్యం బాగా ఉండి అన్నిట్లో దూసుకు వెళ్తారు, బాగా కష్టపడతారు. అలాగే రావాల్సిన పుస్తకాలు చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషం ఉంటుంది, పిల్లల చదువు బాగుంటుంది, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, ఇతరత్ర అన్ని కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. సంతానం పట్ల చాలా సంతోషంగా ఉంటారు, విదేశీయానాలు కలిసి వస్తాయి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది, శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా ఉంటారు. వివాహం కాని వాళ్ళకు వివాహం కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే చక్కగా బ్రహ్మాండంగా ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, తండ్రి సహకారం బాగుంటుంది. ముందే చెప్పాను, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు అనేక రకాలుగా బాగున్నాయి. ఇక వ్యాపారస్తులకి ఈ వారంలో కాస్త నష్టాలు జాగ్రత్తగా గమనిస్తే తగ్గొచ్చు. ఇక ఈ వారంలో ఖర్చులు అదుపులో ఉంటాయని చెప్తూ ఈ రాశి వాళ్ళందరికీ కూడా కనక పుష్యరాకం ధరించడం వల్ల, చూపుడు వెలిగి గురు మంత్రాన్ని రోజు 16 సార్లు చదవడం వల్ల అనేక లాభాలు ఉంటాయన్నమాట.